వావ్ 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 స్వర్గమే కనిపిస్తుంది నిజంగా. అలాంటిది కొంచెం నెమ్మదిగా అడిగి తీసుకోవాలి కానీ ఎవరికి ఇచ్చావు ఈ డబ్బులు 500 ఎవరికి ఇచ్చావు వాళ్ళని అడుగు ఇలా మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు. నతులా పాస్ అనేది డెస్టినేషన్ కాదు, నతులా పాస్ అనేది రోడ్ జర్నీ. నేను మీకు ఈ వీడియోలో అదే చూపించాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియోని మొత్తం పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు సిక్కిం. ఈ రోజైతే మనము నతులా పాస్కి వెళ్ళిపోతున్నాము. చైనా బార్డర్ అనమాట. అసలైన సిక్కిం ఈ రోజు చూడబోతున్నాము. అసలు గ్యాంగ్టాక్ అనేది అంత టూరిస్టిక్ స్పాట్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలోని. బట్ ఈ రోజు మాత్రం అసలైన సిక్కిం చూడబోతున్నాను. అసలు చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. లొకేషన్ చూసుకోవచ్చు కదా వెనకట్ల అయితే ఎలాగుందో. 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా అంతగా అందవా అది అంటున్నారు. బట్ వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేద్దాము. నిజంగా ఆక్సిజన్ అందదా, ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు ఏంటంటే కర్పూరం క్యారీ చేస్తున్నారనమాట. ఒకవేళ ఆక్సిజన్ అది అందకపోతే ఏమైనా అనీజీగా ఉన్నా సరే కర్పూరం స్మెల్ చూస్తారంట. ఇక్కడికి వెళ్ళాలంటే కనుక మనం స్కూటీ పనిచేయదనమాట. ఓన్లీ బైక్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో మనకి గ్యాంగ్టాక్ లోని మనకి 1500 పడుతుంది పెర్ డేకి రెంట్ వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం పాస్ కూడా తయారు చేయించుకోవాలన్నమాట, పర్మిట్ పాస్. అంత కష్టపడాల్సిన పని ఏం లేదు. మీరు బైక్ రెంట్ తీసుకున్నారంటే కనుక పర్మిట్ పాస్ వాళ్ళే తయారు చేసి ఇచ్చేస్తారు. 500 ఛార్జ్ చేస్తారనమాట. సో పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మనము నతులా పాస్కి వెళ్ళడానికి పర్మిట్కి 500 పే చేసాము. ఆల్రెడీ గవర్నమెంట్కి పే చేసాము. ఇక్కడ లోకల్ పీపుల్ ఉన్నారనమాట. ఏంటి వెళ్తున్న కొద్దీ మనకి 20 రూపాయలు అడిగారు. ఎందుకు అన్నావు? ఎందుకంటే టికెట్ అన్నారు. టికెట్ ఏంటి మేము ఆల్రెడీ పాస్కి చెల్లించాం కదా అంటే ఎవరికి చెల్లించావు ఆడికి చెప్పుకో, ఇక్కడికి వెళ్ళాలంటే 20 రూపాయలు ఇవ్వాలంటున్నారు. 20 రూపాయలు మ్యాటర్ కాదు. బట్ అక్కడ ఏంటంటే టూరిజం, ఇది టూరిజం స్టేట్. అలాంటిది కొంచెం నెమ్మదిగా అడిగి తీసుకోవాలి కానీ ఎవరికి ఇచ్చావు ఈ డబ్బులు 500 ఎవరికి ఇచ్చావు వాళ్ళని అడుగు ఇలా మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు. దారి మధ్యలోని ఒక వ్యూ పాయింట్ ఉంది. చూడండి ఒకసారి వ్యూ ఎలాగుందో. బా ఎంత డౌన్కి ఉందో చూడండి. నైస్. ఇటు సైడ్ ఏమో రోడ్డు చూసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇటువైపు ఏమో కొండలు. నిజంగా నతులా పాస్ రోడ్ అయితే జర్నీ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. బాబా చూడండి మంచు మేఘాలు రెండు కలిపి వావ్ నైస్. స్వర్గంగా అనిపిస్తుంది నిజంగా. నతులా పాస్ రోడ్ జర్నీ చూసుకుంటే దారి పొడవునా ఇలాగా వాటర్ ఫాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. నిజంగా చూడండి ఎంత బాగుందో, నేచర్ ఎంత బాగుందో. ఇటువైపు చూసుకుంటేనేమో మనకి వ్యూ పాయింట్ ఇంకో ఎంత కిందకుందో. సుకూన్, స్వర్గం కనిపిస్తుంది నిజంగా రోడ్ జర్నీ. బాబా హైలైట్. వావ్ స్వర్గమే కనిపిస్తుంది నిజంగా. లైఫ్లో ఒక్కసారైనా నిజంగా నతులా పాస్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏమైనా ఉందా ఆ మేఘాలు, పర్వతాలు. వావ్ అరే సూపర్. ఒక్కసారి వ్యూ ఎంజాయ్ చేయండి ఒకసారి. నైస్.
ఇప్పుడు మనం చాంగు లేక్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసరికి ఏంటంటే 8000 అడుగులు ఎత్తులో ఉంది. మనం నతులా పాస్కి వెళ్ళే దారిలోనే మనకి ఈ చాంగు లేక్ ఉంటుంది. దీన్ని సాంగ్మో లేక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి రోప్వే ఉంటుంది, చూసుకోవచ్చు. ఆ కొండ మీదకి ఇక్కడ నుంచి పైకి కొండ మీదకి రోప్వే ఉంటుంది. 360 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇది. సో లేక్ అయితే చాలా బాగుంది. సో ప్రశాంతంగా మనకి ఆపోజిట్లో చూసుకుంటేనేమో ఇక్కడ పర్వతం వ్యూ కూడా చాలా బాగుంది. షివరింగ్ అవుతున్నాను నిజంగా, లిటరల్లీ. నెయిల్స్ చూసుకోవచ్చు, ఎర్రగా అయిపోయి చెయ్యి కూడా ఎంత ఎర్రగా అయిపోయిందో చూడొచ్చు. సో బాగుంది ఎక్స్పీరియన్స్, చల్లగా నైస్. ఇక్కడ చూసుకుంటే మొత్తం లేక్ దగ్గర మొత్తం అన్ని యాక్లు, అడవి దున్నలు, మొత్తం అన్ని అడవి దున్నలే. ఇంకో అట్ల మీదకి ఎక్కి అలాగా రైడ్, మనం గుర్రం అది ఒంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామో అలా ఎక్స్పీరియన్స్ చేయిస్తున్నారనమాట. ఈ కొమ్ములు కవిని ఈ రంగురంగులు గుడ్డ ముక్కలు వేసి బాగా కలర్ఫుల్గా తయారు చేశారనమాట. ఈ నార్త్ ఈస్ట్లోని ఈ అడవుల్లోని ఇంతకుముందు ట్రైబ్స్ ఉండేవాళ్ళు కదా, ఎక్కువగా వీటిని హంట్ చేసి తినేవాళ్ళు అనమాట. మీకు అరుణాచల్లో కూడా చూపించాను కదా, అరుణాచల్లో కూడా ఇప్పటికీ మాంసం తింటున్నారనమాట. సో అది మ్యాటర్. నైస్. చాంగు లేక్ పైనుంచి వ్యూ చాలా బాగుంది, నైస్. ఇంకా పర్వతాలు, అబ్బా నైస్ సూపర్. ఇప్పుడైతే మనం నతులా పాస్ దగ్గర ఉన్నాము, చూసుకోవచ్చు. 14,000 అడుగుల ఎత్తులోని మనం ఉన్నాము. చేతులు చూసుకోవచ్చు ఎంత ఎర్రగా అయిపోయాయో. 1 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నామంటే. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, కొంచెం ట్రెక్కింగ్. అక్కడ మనము చైనా బార్డర్ కూడా చూడవచ్చు, చైనా బార్డర్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మనము ట్రెక్కింగ్ చేద్దాము. సో వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, క్లౌడ్స్ అన్నిపోయి మొత్తం పర్వతాలు. సో చాలా బాగుంది. సో నైస్. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. ఇదిగో ఇదే చైనా బార్డర్, మీరు చూసుకోవచ్చు. మీరు అటువైపు చూస్తే 2 చైనా ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారనమాట. ఓ తెక్కాప్లాగా వేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నుండి వ్యూ అయితే మామూలుగా లేదు, పర్వతాలు. మీరు అటువైపు చూస్తున్నదంతా చైనా పర్వతాలు అనమాట. ఒకప్పుడు మనవే, అది వేరే విషయం అనుకోండి. కొంచెం మొత్తం ప్రతి ఒక్కరు జాకెట్లు వేసుకుని ఉన్నారనమాట. బట్ నేను మాత్రం పలచని చొక్కాన చిన్న చెడ్డి షార్ట్ వేసుకుని వచ్చాను. బట్ ఏంటంటే 1.5 month నుంచే మనం నార్త్ ఈస్ట్లో తిరగడం వల్ల కొంచెం అలవాటు అయిపోయింది. బట్ నాకు కొంచెం కష్టంగానే ఉంది, చలేస్తుంది. బట్ చేతులు చూడండి ఎర్రగా ఎలాగైపోయాయి. బట్ ఇక్కడ మాత్రం ఫుల్ కేర్ తీసుకుని అయితే రండి. ఇక్కడ మాత్రం ఏంటంటే ఆక్సిజన్ నిజంగానే తక్కువ ఉంది. ఏంటంటే కొంచెం తిరుగుతున్నట్టుంది, బాడీ షివరింగ్ అవుతుంది అనమాట. చూడండి ముద్దలు ఎలాగ అవుతుంది కదా, అలా అవుతుంది అనమాట. సో కేర్ అయితే తీసుకొని రండి. సో ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది. అండ్ టైం వచ్చేసరికి 2.5 గంటలు ఎక్స్ట్రా ఉంది. నార్మల్ ఫోన్స్ అయితే మనకి సేమ్ టైం చూపిస్తుంది. బట్ నాది ఐఫోన్ కాబట్టి 2.5 గంటలు చైనా టైం క్యాచ్ చేస్తుంది. ఇక్కడ చైనా బార్డర్ ఉంది, చైనా టైం క్యాచ్ చేసి 2.5 ఎక్స్ట్రా గంటలు చూపిస్తుంది అనమాట. అది నతులా పాస్, చైనా బార్డర్. నతులా పాస్ అనేది డెస్టినేషన్ కాదు, నతులా పాస్ అనేది రోడ్ జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. నేను మీకు ఈ వీడియోలో నేను అదే చూపించాను. సో ఇలాంటి మరెన్నో లొకేషన్లు ఎన్నో నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఇప్పుడైతే లొకేషన్ వెనకాతల మొత్తం రోడ్ జర్నీ అంతా అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనము నతులా పాస్ కంప్లీట్ చేసుకొని మనము రిటర్న్ గ్యాంగ్టాక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అది ఉంటాను. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పటి వరకు ఉంటాను. బాయ్, జై హింద్.